డిసెంబర్ 2 పోలి పాడ్యమి ఈ రోజు చేసే పూజలకు కోటిరేట్ల పుణ్యం. ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలి పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలి పాడ్యమిని జరుపుకుంటారు. డిసెంబర్ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలి పాడ్యమిని జరుపుకుంటారు. పోలిపాడ్యమి తెల్లవారు జామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు. ఈ పోలి పాడ్యమి రోజున 30 వత్తులతో దీపాలను వెలిగించాలి. పాడ్యమి రోజున 30 వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే పవిత్రమైన పోలిపాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి, 30 వత్తుల దీపం ఎలా వెలిగించాలి, అరటి డొప్పలో దీపాలు ఎలా వెలిగించాలి, నదుల్లో 11 దీపాలు వదల్లేనివారు ఇంటి దగ్గర దీపాలను ఎలా విశేషమైన పుణ్యం లభిస్తుంది. మరి ఇంతటి వదలాలి, అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదివారన్నాడు ఉదయం 11 గంటలకు పాడ్యమి తిథి ఏర్పడి డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి. డిసెంబర్ 2వ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి. పోలిపాడ్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేనివారు ఉదయం 9 గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. పాడ్యమి రోజున విశేషంగా 30 వత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే కార్తీక మాసంలో 30 రోజులు పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి, లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చా. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో 30 వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. చివరగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్లి నదుల్లో దీపాలు వదలాలి. శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది. గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే. అయితే ఈ పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్లినవారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి. అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి. తర్వాత 3 లేదా 5 గుబ్బ వత్తులను పువ్వువత్తులు తీసుకుని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ వత్తులను అరటి డొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నదిలో వదలాలి. నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు. పోలి దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి. నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిళ్లను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిళ్లను నదిలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మధ్యాహ్నం 12 గంటల్లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి. అయితే నదులకు వెళ్లలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకునులు పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి డొప్పులో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని చల్లుకోవాలి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి
శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 వత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే ఈ పొలి పాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివుడిని దర్శించినంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి. శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నీటితో కానీ ఆవుపాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఈ విధంగా పోలిపాడ్యమి నాడు దీపాలు వదిలినవారు ఖచ్చితంగా పోలిపాడ్యమి కథను వినాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.